నమస్తే అండి. దిస్ ఈజ్ పవన్ కుమార్ అడ్వకేట్. వెల్కమ్ టు ది పవన్ లా సొల్యూషన్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంజెక్షన్ సూట్ ఆర్డర్ 39 రూల్ 1 and 2. ఎవరైతే దావా ఫైల్ చేస్తారో వారిని వాది అని, ఎవరి మీద అయితే ఫైల్ చేస్తారో వారిని ప్రతివాది అని చెప్పి అంటారు. ప్రతివాది అంటే డిఫెండెంట్కి ప్రాపర్టీలో ఎటువంటి హక్కు లేనప్పటికీ కూడా అన్యాక్రాంతం చేయటం కానీ, వృధా చేయటం కానీ, డ్యామేజ్ చేయటం కానీ ప్రయత్నించినట్లయితే వాది ప్రతివాదిపై ఇంజెక్షన్ సూటు ఫైల్ చేస్తాడు. అలానే ప్రతివాది క్రెడిటర్స్కి డబ్బులు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో అతని ప్రాపర్టీని అమ్మదలిచినా లేదా ఉద్దేశపూర్వకంగా మోసపూరితంగా ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ ద్వారా ఒక ప్రాపర్టీని అమ్మదలిచిన వాది ప్రతివాది మీద ఇంజెక్షన్ దావా ఫైల్ చేయొచ్చు. అలానే ప్రతివాది వాదిని బెదిరిస్తున్నట్లయితే ఏమనంటే ఆ ప్రాపర్టీలో నుంచి డిస్పోజిషన్ చేయడానికి కనుక ప్రయత్నిస్తున్నట్లయితే ఆ సందర్భాల్లో కూడా వాది ప్రతివాదిపై ఇంజెక్షన్ దావా ఫైల్ చేస్తారు. అలానే వాది తన ప్రాపర్టీలో కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి వాటికి సంబంధించిన మెటీరియల్ని సెక్యూర్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేయటం బిగిన్ చేసినట్లయితే ప్రతివాది ఎటువంటి హక్కు లేనప్పటికీ కూడా ఆ ప్రాపర్టీలో ఆ మెటీరియల్ ఏదైతే సెక్యూర్ చేసుకున్నారో దాన్ని డ్యామేజ్ చేయటం కానీ, లేదా అతని ప్రాపర్టీలో అతను కన్స్ట్రక్ట్ చేసుకుంటుంటే హౌస్ని దానికి కట్టకుండా ఇబ్బంది పెట్టడం కానీ ప్రయత్నిస్తున్నట్లయితే వాది ప్రతివాదిపై ఇంజెక్షన్ దావా ఫైల్ చేస్తాడు. ఈ ఇంజెక్షన్ దావాతో పాటుగా టెంపరరీ ఆర్డర్ పొందటానికి ఐఏ ఫైల్ చేస్తాడు, ఇంటర్లోకాలిటరీ అప్లికేషన్. ఈ పిటిషను వేయటం వలన ఆ రోజే వాదికి అనుకూలంగా ప్రతివాదికి వ్యతిరేకంగా కోర్టు వారు ఆర్డర్ ఇస్తారు. ఇప్పుడేనండి చాలా ఇంపార్టెంట్, కోర్టు వారు ఆర్డర్ 39 రూల్ 1 and 2 టెంపరరీ ఇంజెక్షన్ పిటిషన్లో ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రతివాదికి నోటీసు సర్వ్ చేయాలి. ఈ నోటీసు సర్వ్ చేసేటప్పుడు కోర్టులో అఫిడవిట్, అట్లానే పిటిషను, ఏ డాక్యుమెంట్లు అయితే ఫైల్ చేస్తామో అవన్నీ ప్రతివాదికి కంపల్సరీగా సర్వ్ కావాలి. వాటిల్లో ఏ ఒక్క డాక్యుమెంట్ కానీ, అఫిడవిట్ కానీ, పిటిషన్ కానీ సర్వ్ కాకపోయినట్లయితే మీరు పొందినటువంటి టెంపరరీ ఆర్డర్ ఏదైతే ఉందో అది రద్దు అవుతుంది, అంటే ఎక్స్టెన్షన్ కాబడదు. అట్లానే మీరు పొందినటువంటి టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ని 30 రోజుల్లోపు వాది ప్రతివాది వాదోపవాదనలు విని కోర్టు వారు డిస్పోజల్ చేయాలి. 30 రోజుల్లోపు కనుక కోర్టు వారు డిస్పోజ్ చేయకపోయినట్టయితే ఎందుకు డిస్పోజల్ చేయలేదని కోర్టు వారు ప్రత్యేక కారణాలు చూపించి మీరు పొందినటువంటి టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ని ఎక్స్టెన్షన్ చేయవచ్చు. అట్లానే ఈ ఇంజెక్షన్ దావా పొందటానికి వాదికి టైటిల్ అవసరం లేదు. ఎట్ ది టైమ్ ఆఫ్ ఫైలింగ్ ది సూట్ ది ప్లెయింటిఫ్ హ్యాస్ బీన్ పొజిషన్, సో ఎనఫ్. అంటే వాదికి టైటిల్ ఏం అవసరం లేదు. ఈ ఇంజెక్షన్ పిటిషన్కి మస్ట్ ఏంటంటే దావాకి అతను దావా వేసే టయానికి పొజిషన్లో ఉన్నాడా లేదా అనేది మాత్రమే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.